హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ గౌరీప్రియ గారు. హాయ్ మ్యామ్. హలో. ఇప్పుడు గ్రోనప్ కిడ్స్కి మెంటలీ ఫిజికల్లీ స్టేబుల్గా ఉండాలంటే వాళ్ళకి ఎలా ఎలా ఉంటే బెటర్ అనేసి, అంటే ఇప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోతుంది. ఇప్పుడు స్కూల్ కిడ్స్ ఉన్నారని అనుకుందాం మేడం, వాళ్ళ హోంవర్క్స్ చేయడానికి స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికే అయిపోతుంది. సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అంటే మీకు అర్థమై ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ గోయింగ్ పిల్లలు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అఫ్కోర్స్ డెఫినెట్లీ ఒక స్టాండర్డ్ అనేది సెట్ చేసేస్తారు వాళ్ళు. అంటే నాకు ఇవన్నీ చదువుకోవాలి, ఇంత మార్క్స్ రావాలి, లేదా ఇది నేను ఐ షుడ్ బి ఏబుల్ టు డూ దట్ అన్నట్టుగా ఒక స్టాండర్డ్ వరకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా డెఫినెట్లీ అదొక పాయింట్ ఏం అనేది మన అందరు పిల్లలు పెట్టుకోవాలి, సో దట్ దే హ్యావ్ టు రీచ్ దట్ పాయింట్ అని. కానీ అట్లీస్ట్ దాంతోపాటు చదువుతో పాటు ఏదైనా ఒకటి ఐటెం లేదా ఏదైనా ఒక ప్లాన్ అనేది మనం డెఫినెట్గా చేయాలి. అంటే ఏంటి, ఎక్సర్సైజ్ కానీ, డాన్స్ క్లాసెసో, లేకపోతే మ్యూజిక్ క్లాసెసో, లేకపోతే డ్రాయింగో, ఆ కిడ్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని కొంచెం ప్రోత్సహిస్తే మనకి ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైనది కూడా చేస్తూ, ప్లస్ ఈ ఏదైతే స్ట్రెస్ ఉంటుందో ఆ స్కూల్ నుంచి కానీ, లేకపోతే ఆ స్టడీస్ గురించి కానీ, అంటే ఆ ఓవర్ థింకింగ్ కానీ, ఇవి కూడా వాళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారనమాట. లేదంటే ఎవ్రీడే ఒక 1 hour ఆడుకోవడానికి పంపించడం, అంటే జస్ట్ ఏదో ఒకటి ఆట అనేది అలా కూడా చేసుకోవచ్చు, బట్ ఫిజికల్గా ఆడాలి. అంటే బాస్కెట్బాల్ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, ఇలాంటివి ఆడితే డెఫినెట్లీ వాళ్ళకి ఆ యాక్టివ్నెస్ అనేది ఉంటుంది, వాళ్ళు స్ట్రెస్ రిలీవ్ కూడా చేస్తారు. బికాస్ ఇదే కదా ఏజ్, వాళ్ళకి టైం దొరికేది వాళ్ళు వెళ్ళి ఆడుకోవడానికి. ఒక్కసారి జాబులు స్టార్ట్ అయిన తర్వాత అది తీసుకోవాలి అంటే ఎస్ సో ఎంత డిఫికల్ట్గా ఉంటుంది వాళ్ళకి. మనకి ఇదే టైం వాళ్ళ ఏదైనా సరే ఇన్కాపరేట్ చేయడానికి వాళ్ళ లైఫ్ స్టైల్లో. సో మనం ఆ పుష్ అనేది ఇవ్వాలి. మనం కూడా బిజీగా ఉండిపోయి అది మనం వదిలేస్తున్నాము అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఇంట్లో కూర్చుని అదే ఎక్కువగా థింక్ చేసి ఓవర్ థింకింగ్ వాళ్ళు అయిపోయి స్ట్రెస్ వాళ్ళ ఏజ్ నుంచి వాళ్ళు పెంచేసుకుంటూ ఉంటారనమాట. అందుకని అలాంటివి లేకుండా వాళ్ళకి నచ్చింది ఏదైనా ఒక స్పోర్ట్ కానీ, ఏదైనా ఒక ఆర్ట్ కానీ, అదే మ్యూజిక్, డాన్స్, ఎనీథింగ్ ఉండేలాగా వాళ్ళకి అలా ఒక క్లాస్ పెట్టడం కానీ అలా ఏమైనా చేశారు అంటే డెఫినెట్లీ యాక్టివ్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, అండ్ వెయిట్ ప్రాబ్లమ్స్ ఉండవు. టైం టు టైం ఆకలి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయన్నమాట. అలా ప్లాన్ చేసుకోవాలి. సో మీరు అన్నట్టు ఆకలి అవనంటే వాళ్ళకి ఫుడ్ తినే టైం, ఆ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకునే టైం కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న కొద్ది టైంలో కూడా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్, ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ గ్రోనప్ కిడ్స్కి ఇస్తే వాళ్ళు ఇంకా హెల్తీగా పెరుగుతారు అని అంటే మీరు కొన్ని ఫుడ్ సజెస్ట్ చేయమంటే ఏం సజెస్ట్ చేస్తారు? సో కంపల్సరీగా ఒక ఫ్రూట్ రోజు తినాలి, ఒక పండు కంపల్సరీ సీజనల్గా ప్లాన్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళు తింటారో స్కూల్ గోయింగ్ టైంలో కొత్త ఫ్రూట్స్ అన్నీ కూడా, ఏదైనా ఫుడ్ ఏదైనా పర్వాలేదు, ఫ్రూట్ అయినా వెజిటబుల్ అయినా, అంటే పండు అయినా ఏదైనా కూరగాయ అయినా సరే, ఇప్పుడు కొత్తగా ట్రై చేసి పెడితేనే వాళ్ళకి తర్వాత కంటిన్యూటీ ఉంటుంది. వాళ్ళు తినాలంటే ఓకే నాకు ఇది తెలుసు, నేను తినేవాడిని చిన్నప్పుడు అని కూడా ఒక థాట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, నేను కూడా హాలిడేస్ ఉంటే మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళేదాన్ని. అక్కడ కూడా ఏంటి అంటే ప్రాపర్ సీజనల్ ఫ్రూట్స్ అనేది నేను చూసాను అనమాట ఆ టైంలో. సో ఇప్పుడు కూడా ఎవరన్నా నీకు ఈ ఫ్రూట్స్ ఇష్టము అంటే, నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో ఎవ్రీడే మనకు దొరికేది, బయట దొరికేవి అవి నేను చెప్పలేను. సీజనల్గా ఇప్పుడు మనం ఏం దొరికితే, ఇప్పుడు సీతాఫలం అనుకోండి, లేకపోతే రేగిపళ్ళు అనుకోండి, తర్వాత జామకాయ అనుకోండి, నేను ఇవే చెప్తాను. బికాజ్ సీజనల్ ఫ్రూట్స్కి అంత ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. అందుకని సీజన్లో దొరికే ఫ్రూట్స్ చిన్నపిల్లలకి, అదే స్కూల్ గోయింగ్ పిల్లలకి కంపల్సరీగా అది ఒక్కరోజు ఒక పూట అంటే పెడితే చాలా మంచిది. అండ్ జనరల్గా మనం చూస్తూ ఉంటాము ప్రోటీన్ అనేది కొంచెం తక్కువ అయిపోతూ ఉంటుంది పిల్లలకి. అంటే కోడిగుడ్డు వారానికి 3 సార్లు అలా పెడుతూ ఉంటారు కొంతమంది. అది లేని రోజుల్లో ఆకుకూర, పప్పు కలిపి కాంబినేషన్లో కనుక పెట్టారు అంటే ఆకుకూర కూడా కళ్ళకి చాలా మంచిది, వైటమిన్ ఏ కూడా వాళ్ళకి లభిస్తుంది, పీచు పదార్థం కూడా కాబట్టి ఇంకా మంచిది. ఐరన్ కంటెంట్ చాలా అవసరం పిల్లలకి. సో కాల్షియం కూడా లభిస్తుంది కాబట్టి ఆకుకూరతో సంబంధించింది కూర అయినా సరే, పప్పు అయినా సరే పెట్టేలాగా చూసుకోవాలన్నమాట. సో పాలు అనేది వాళ్ళ చాయిస్, పేరెంట్స్ చాయిస్. సో ఎలాంటిది ఇస్తున్నారు ఏంటి అని చూసుకోవాలి. లేదు పాలు ఇవ్వడానికి కొంతమంది ఆల్రెడీ తగ్గించేస్తూ ఉంటారు ఇప్పటికీ. సో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ, మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా సరే పాలు తగ్గించిన వాళ్ళంటే రాగి జావ చక్కగా ఇవ్వచ్చు. రాగిలో కూడా మనకి ఐరన్, కాల్షియం. ఎస్ ఇవ్వకపోతే అది వాళ్ళ సొంత డెసిషన్. ఒకవేళ వాళ్ళు పాలు ఇవ్వట్లేదు అంటే దాన్ని కాంపెన్సేట్ చేయాలి కదా. మరి ఇప్పుడు పాలు ఆపేస్తున్నప్పుడు మరి దాని ప్లేస్లో ఏదో ఒకటి తీసుకోవాలి ఫిల్లింగ్గా ఉండేలాగా.
రాగి జావ చక్కగా ఇవ్వచ్చు. దాంట్లో ఐరన్, కాల్షియం రెండు ఉంటాయి. మళ్ళీ పంచదార వేయాల్సిన అవసరం అంత అవసరం కూడా ఏం లేదు. కర్డ్ వేసుకొని తిన్నా పిల్లలు పొద్దునైనా మధ్య పెరుగంటేనే వాళ్ళు దూరం పారిపోతూ ఉంటారు. సో పాలు అక్కడ వేయాలి అనుకున్నా కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలతో వేసినా కూడా వాళ్ళకి అది హ్యాపీగానే ఆ టేస్ట్ వస్తుంది. కాబట్టి మరీ కంప్లీట్ కట్ డౌన్ చేయకపోయినా ఇలా కొంచెం కొంచెంగా ఇస్తున్నా కూడా వాళ్ళకి బాగుంటుంది. సో ఆల్టర్నేటివ్గా ఇవి ఇవ్వాలన్నమాట. రాగి జావ, ఆకుకూరలు, తర్వాత నట్స్ కంపల్సరీగా మిస్ చేయకుండా ఇవ్వాలి. పండు ఇది కనుక కంపల్సరీగా ఎవ్రీడే ఇచ్చారు అంటే కొన్ని డెఫిషియన్సీస్ మనం తగ్గించుకోవచ్చు. అయితే ఈ రాగి జావ తీసుకోవడం వల్ల కడుపు ఫిల్ అయినట్టు ఉండిపోయి ఆకలేదు అని అంటారు కదా, అలాంటప్పుడు మరి ఫుడ్ తీసుకోకపోతే కూడా కొంచెం హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం. చిన్న పిల్లలు యాక్టివ్గా ఉంటారు, అస్సలు వరీ అవ్వక్కర్లేదు. అంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ యాక్టివ్. ఇప్పుడు చాలామంది ఇంట్లోనే కూర్చుని ఉంటారు, బట్ స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్లో వాళ్ళకి ఎన్ని ఉంటాయి, ఎవ్రీ క్లాస్ ఇట్స్ స్ట్రెస్ఫుల్. స్కూల్ ఎవ్రీ క్లాస్ కూడా ఎవ్రీ పీరియడ్ కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఆ టైంలో డెఫినెట్లీ వాళ్ళు తీసుకున్న ఇంత జావ కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది వాళ్ళకి. ఈవినింగ్ వరకు కాపాడేస్తుంది. ఈవినింగ్ వరకు కూడా కాదు, వాళ్ళకి ఆకలి వేస్తుంది ఎలాగో. సో కొంతమంది ఆకలి వేయట్లేదు, అసలు నా వల్ల అవ్వట్లేదు అనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నీకు అంత న్యూట్రిషన్ ఇస్తుంది కదా ఆ రాగి, అంత ఐరన్, కాల్షియం ఇచ్చేది, ఈవెన్ ఫైబర్. సో లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇస్తున్నాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో ఏంటంటే కొంచెంగా పెట్టండి. అప్పుడు మార్నింగే రాగి ఇచ్చేసారు అంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం పెట్టండి, అప్పుడు లంచ్ టైంలో మంచిగా ఆకలి వేస్తుంది, అప్పుడు మంచిగా తినొచ్చు. లేదు ఇంటికి వచ్చాక రాగి జావ ఇవ్వండి, ఎందుకంటే ఇంటికి వచ్చాక బాగా ఆకలి మీద ఉంటారు పిల్లలు. రాగి జావ ఆ టైంలో ఇవ్వచ్చు. సో ఏదో ఒక టైంలో రాగి జావ మాత్రం కంపల్సరీ ఇస్తే బెటర్ అని అంటారు. సో ఇప్పుడు ఈ జనరేషన్ కావచ్చు, ఈ గ్రోనప్ కిడ్స్కి చాలా మంచి టిప్స్ చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి పేరెంట్కి, ప్రతి చిల్డ్రన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్ అండి.